మార్కు సువార్త మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేనే చదువుతాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఎంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోని దింపిరి. యేసు వారి శ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మార్కు సువార్త 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మొత్తం సువార్తలు ఎన్నున్నాయి? సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలను మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో 4 వ్యక్తులు మనకు కనపడతారు. ప్రధానమైనటువంటి వ్యక్తులు 4 ప్రధానమైన వ్యక్తులు ఆది కాండములోనే ఉంటారు. వాళ్ళు ఆ 4 ఎవరో చెప్పండి? ఆది కాండములో ఉన్నటువంటి 4 ప్రధానమైన వ్యక్తులు, ఒక ఆయనేమో అబ్రహాం, రెండోది ఇస్సాకు, మూడోది యాకోబు, 4 ఆయన యేసేపు. వెరీ గుడ్. ఆది కాండములో ఉన్నటువంటి 4 ప్రధానమైన వ్యక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపులు. ఈ 4 గురించి ఒక ఆయనే రాశాడు. ఎవరైనా? వెరీ గుడ్, మోషే రాశాడు. ఈ 4 గురించి ఒక ఆయనే రాశాడు, మోషే. ఇప్పుడు 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 ఒక ఆయన్ని గురించి రాశారు. ఎవరైనా? యేసు ప్రభు. ఒక ఆయనేమో 4 గురించి రాస్తే 4 ఒక ఆయన గురించి రాశారు. ఇప్పుడు ఈ 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి సువార్తలో మత్తయి యేసు ప్రభును ఎలా ప్రజెంట్ చేశాడు చెప్పండి? ఏ విధంగా చూపించాడు? మత్తయి సువార్తలో యేసు ప్రభు ఎలాగ కనపడుతున్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు. ఎక్కడ? యూదులు రాజుగా చూపిస్తూ ఉన్నాడు మత్తయి. యూదుల యొక్క రాజుగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు మత్తయి. మత్తయి సువార్తలో ఆయన యూదుల రాజు. మార్కు సువార్తలో ఎలా కనపడుతున్నాడు? ఆయన దేవుని సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడుగా కనపడుతున్నాడు మార్కు సువార్తలో. లూకా సువార్తలో ఎలా కనపడుతున్నాడు? మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుడుగా కనపడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఎలా కనపడుతున్నాడు? దేవుని కుమారుడు. ఇది 4 సువార్తలలో యేసు ప్రభువును ప్రజెంట్ చేస్తున్నటువంటి విధానం ప్రియులారా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 2వ అధ్యాయంలో 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 5 వచనాలలో ఈ వాక్య భాగాన్ని మనం అనేక సార్లు విన్నాం. ఇది మంచి సువార్తకు సంబంధించినటువంటి అంశం.
సువార్తకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో చాలా ఉంటాయి. అదే సమయంలో విశ్వాసులకు కూడా మరి వారు నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. ఈ మార్కు సువార్త ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 5 వచనాలు ఒక గృహాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఒక ఇంటిని మనం చూస్తూ ఉన్నాం, లేదంటే ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో ఉంది కదా, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు. ఒక ఇల్లు కనపడుతూ ఉంది, ఒక గృహం లేదా ఒక కుటుంబం మనకు ఆ 2వ వచనంలో కనపడుతుంది. ఈ కుటుంబం ఎవరిదో మనకు తెలియదు. ఈ కుటుంబం యొక్క యజమానుడు, ఆ యజమానుడి యొక్క పేరు మనకు ఆ సంగతులు అంత స్పష్టంగా లేవు. కానీ ప్రియులారా, ఈ కుటుంబాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మనం ఇక్కడ నేర్చుకుంటాం. బైబిల్లో కొన్ని కుటుంబాలు ఉంటాయి, అది ఎవరి కుటుంబమో మనం చూస్తాం. చాలా కుటుంబాలు, పేర్లు కలిగిన కుటుంబాలు. యాకోబు కుటుంబం, అబ్రహాము కుటుంబం, దావీదు కుటుంబం, మరి మరియా, మార్తా, లాజరు కుటుంబాలు, ఇలాంటి కొన్ని కుటుంబాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ ఈ కుటుంబం, ఇది ఎవరి కుటుంబమో ప్రత్యేకించి మనకు తెలియదు. కానీ ఒక కుటుంబం అయితే ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంది ప్రియులారా. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి నేను కొన్ని సంగతులే మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఎంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఈ 5 వచనాలలో ఈ కుటుంబము చేసినటువంటి 4 త్యాగాలు కనపడుతున్నాయి. ఈ 5 వచనాలలో ఈ కుటుంబం లేదా ఈ కుటుంబములో ఉన్న యజమాని చేసినటువంటి 4 త్యాగాలు, 4 సాక్రిఫైసెస్ అంటారు. 4 త్యాగాలు మనం చూస్తున్నాం. మొదటి త్యాగం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. ఈ ఇంట ఉన్నటువంటి యజమానుడు, ఈ గృహము యొక్క, ఈ కుటుంబము యొక్క యజమానుడు యేసు ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఆ ఇంటిలో కొంత జనం ఉంది, ఆ ఇంటిలో జన సమూహం. వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. కొంత జన సమూహం, తర్వాత కొందరు, ఒక పక్షవాయువు కలిగిన వాడు, తర్వాత 4 చేత పోయించుకొని, అంటే ఒక క్రౌడ్, ఒక గుంపు ఆ ఇంటిలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అతిథులు ఆ ఇంట్లో ఉన్నారు. వారందరికంటే ముఖ్యమైన అతిథి యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒక అతిథిగా ఉన్నాడు, మరికొంతమంది జనసమూహం అతిథిగా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటికి వాళ్ళందరినీ ఆ యజమానుడు పిలిచాడు. ఇందులో మొదటి త్యాగం మనకి ఏం కనపడుతుందంటే, ఈ కుటుంబ యజమాని ఆతిథ్య త్యాగం చేశాడు. ఆతిథ్య త్యాగము అంటారు మొదటి త్యాగం. హాస్పిటాలిటీ, ద సాక్రిఫైస్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఆతిథ్య త్యాగం చేశాడు. ఇప్పుడు ఈ కుటుంబ యజమాని ప్రభువును పిలిచిన, లేదా కొంతమంది వ్యక్తులను పిలిచిన, లేదా కొంతమంది జనసమూహం అక్కడున్న వారందరూ ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ యజమాని ఏం చేయాలి? కొంత త్యాగం చేయాలి, కొంత ఖర్చు పెట్టాలి, కొన్ని వస్తువులు వాడాలి, వారికి కావలసినటువంటి తిండి పెట్టాలి. అంటే తన ఇంటికి పిలిచిన వారికి, తన ఇంటికి పిలిచిన అతిథులకి కొంత త్యాగము చేయవలసి ఉన్నది ప్రియులారా, కొంత త్యాగము చేయవలసినది. దానిని ఆతిథ్య త్యాగము అంటారు. ఈ కుటుంబములో ఆతిథ్య త్యాగం ఉంది. ఈ కుటుంబములో అతిథి లేదా ఆతిథ్యము చేసేటువంటి మనసు ఈ కుటుంబంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వచ్చాడు, మరి కొంతమంది వ్యక్తులు అక్కడ వచ్చారు. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి యేసు ప్రభు వచ్చాడో, యేసు ప్రభు ఆ ఇంట్లోకి ప్రవేశించాడో, ఈ కుటుంబ యజమాని అందరిని ఆహ్వానించి ఆయన ఆతిథ్య త్యాగం చేస్తున్నాడో, యేసు ప్రభు రాగా ఆతిథ్య త్యాగం చేయగా అక్కడున్నటువంటి ఒక సమస్య తీరిపోయింది.
అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. ఏమిటి అక్కడ ఉన్న సమస్య? పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడో, ఆ ఇంటిలో ఒక వ్యాధి ఉంది, ఆ ఇంటిలో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, ఆ ఇంటిలో ఒక వ్యాధి అనే సమస్య ఉంది. ప్రభు ఆ ఇంటికి అతిథిగా రాగా, ప్రభు ఆ ఇంటికి ఆహ్వానించబడగా, ఆ ఇంటిలో ప్రభు ఉండగా ఆ వ్యాధి అనే సమస్య స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంటిలో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించండి, మన కుటుంబాలలో ఇలాంటి ఆతిథ్య త్యాగం ఉండాలి. మన కుటుంబాలలో ఆతిథ్య త్యాగం ఉండాలి. మన కుటుంబాలకు సేవకులను పిలవాలి. మన కుటుంబాలకు బాధ్యత కలిగిన సహోదరులను పిలవాలి. మన కుటుంబాలకు విశ్వాసులను పిలవాలి. మన కుటుంబాలకు సహోదరులను, సంఘస్థులను, ప్రభువును ప్రేమించే వారిని మన కుటుంబాలకు ఆహ్వానిస్తారంటే, ఆహ్వానించటం అంటే అది ప్రభువును ఆహ్వానించటమే ప్రియులారా, ప్రభువును ఆహ్వానించటమే, ప్రభువును ఆహ్వానించటమే. ఈనాడు కుటుంబాలు ప్రభు పిల్లలను పిలిచే అలవాటు లేకుండా పోయింది ప్రియులారా. ఈనాడు కుటుంబాలు దేవుని ప్రజలను పిలిచే అలవాటు లేకుండా పోయింది, సేవకులను పిలిచే అలవాటు లేకుండా పోయింది. ఒక సేవకుని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావంటే, లేదా నీ తోటి సహోదరులను, నీతో పాటు ప్రభు బలలో ఉన్నవారిని, నీ తోటి సంఘస్థులను నీ ఇంటికి నువ్వు ఆహ్వానిస్తున్నావంటే, నువ్వు వారితో పాటు ప్రభువును కూడా ఆహ్వానిస్తున్నావని దాని అర్థం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటాను. కొంతమంది సహోదరుని ఇంటికి నువ్వు పిలిచి ఆహ్వానించి వారితో సహవాసము చేస్తున్నప్పుడు ప్రభువు కూడా అక్కడ ఉంటాడు. నీ ఇంట్లో, నీ గృహంలో, నా గృహంలో, మన కుటుంబాల్లో ప్రభువు కూడా అక్కడ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మన కుటుంబంలోనికి వస్తాడో, మన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కూడా ఇట్ విల్ బి సాల్వ్డ్. మన కుటుంబంలో ఉన్న సమస్యలు ఎందుకు సాల్వ్ కావటం లేదంటే, మన కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు, కష్టాలు, వాటికి పరిష్కారము సంవత్సరాల తరబడి కనపడటం వల్ల మన కుటుంబాల్లో, సంవత్సరాల తరబడి పరిష్కారం కావటం వల్ల మన కుటుంబాల్లో కారణం ఏమిటంటే, మన కుటుంబాలలోనికి ప్రభువును మనం ఆహ్వానించటం లేదు. ఎలా ఆహ్వానిస్తాం? దేవుని సేవకులను ఆహ్వానిస్తే ప్రభువును ఆహ్వానించినట్లే, దేవుని పిల్లలను ఆహ్వానిస్తే ప్రభువును ఆహ్వానించినట్లే. ప్రభువుని ఇంటికి వస్తే నీ ఇంటిలో, నా ఇంటిలో, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు అవి తీరిపోతాయి, తీరుస్తాడు. ఈ ఇంటిలోకి ప్రభువు రాగా అక్కడ వ్యాధి అనే ఒక సమస్య ఉంది. పక్షవాయువుతో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. అతన్ని ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ప్రభువును ఆహ్వానించారు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం అది? ఆదికాండం 18వ అధ్యాయంలో ఉన్న కుటుంబం చెప్పండి, ఎవరి కుటుంబం అది? ఆదికాండం 18వ అధ్యాయంలో కుటుంబం ఎవరిది? అబ్రహాము కుటుంబం. ఎండవేళ అబ్రహాము సింధూర వృక్షము కింద కూర్చొని ఉన్నాడు. అతనికి 3 మనుషులు కనపడ్డారు. పరిగెత్తుకుంటా పోయాడు, వారికి నమస్కారం చేశాడు. అయ్యలారా మా ఇంటికి రండి, ప్రభువా మా ఇంటికి రండి, అలసట తీర్చుకోండి, కాళ్ళు కడుక్కోండి, కొంచెం నీళ్ళు ఇస్తాను, కొంచెం ఆహారం వడ్డిస్తాను. వారిని తన ఇంటికి ఆహ్వానించాడు అబ్రహాము. వారిని తన ఇంటికి ఆహ్వానించాడు అబ్రహాము. ప్రభు ఆ ఇంటిలోనికి ఆహ్వానించబడగా అబ్రహాం ఇంటిలోనికి జాగ్రత్తగా వినాలి. అబ్రహాము వారిని ఆహ్వానించగా వారికి ఆతిథ్య త్యాగం చేశాడు. అంటే ఖర్చు పడ్డాడు. అక్కడ ఖర్చు పడ్డాడు. ఒక కోడెను వధించాడు, రొట్టెలు చేశాడు, ఎంత పరిచర్య చేశాడు. ప్రభు ఆ ఇంటిలోనికి రాగా, ఆ కుటుంబంలోనికి రాగా అబ్రహాం ఇంటిలో ఉన్న సమస్య తీరిపోయింది. ఏం చెప్పండి అబ్రహాం ఇంట్లో ఉన్న సమస్య?
ఆ, సంతానము లేదు. కరెక్ట్, వెరీ గుడ్. అబ్రహాము ఇంటిలో ఉన్న సమస్య డబ్బు సమస్య కాదు. అబ్రహాం ఇంటిలో ఉన్న సమస్య రోగ సమస్య కాదు. అబ్రహాం ఇంటిలో ఉన్న సమస్య ఆహార సమస్య కాదు. అబ్రహాము సర్వ సమృద్ధిగా ఉన్నాడు. వెండి బంగారము ఒంటెలు సకల సమృద్ధి అబ్రహాము కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాము సమస్య సంతాన సమస్య. సంతానం లేదు అబ్రహాం ఇంట్లో. దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు అబ్రహాం శారాలు. ఎప్పుడైతే ప్రభువును ఆహ్వానించారో, ఎప్పుడైతే అబ్రహాము కుటుంబము అతిథి త్యాగం చేసిందో, అబ్రహాం ఇంటిలో ఉన్న సమస్య తీరిపోయింది. అబ్రహాము సంతానం లేదు. 100 ఏళ్ల వయసులో అబ్రహాము సంతానాన్ని పొందాడు. మీదటికి ఈసారికి ఇదిగో నీ కడుపున, నీ గర్భమున ఒక మగ పిల్లవాడు పుట్టబోతున్నాడు వాగ్దానం చేసి వెళ్ళాడు. ప్రభు మన దగ్గరికి వస్తే, ప్రభు మన ఇంటిలోనికి వస్తే, ప్రభు మన గృహంలోకి వస్తే మన సమస్యలు తీరతాయండి. ఆ రహస్యాలు తెలుసుకోవాలి మనం. ఆ రహస్యాలు తెలుసుకోవాలి మనం. ఇంకొక ఆమె కూడా ఉంది పాత నిబంధన గ్రంథంలో, షూనేము గనురాలు. ఎలీషాను ఆహ్వానించి తన ఇంటికి తన భర్తతో అంటుంది, అయ్యా ఇదిగో మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. మనము అతనికి మన ఇంటి మేడ మీద ఒక గది కట్టిద్దాం. అతనికి ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం మనం ఏర్పాటు చేద్దాం. ఎలీషాను తన ఇంటికి ఆహ్వానిస్తుందంటే దేవుణ్ణి ఆహ్వానిస్తుంది, ప్రభువుని ఆహ్వానిస్తుంది. ఎప్పుడైతే ఎలీషా ఇంట్లోకి వచ్చాడో, లేదా ఎప్పుడు ప్రభు ఆ ఇంటిలోకి వచ్చాడో, ప్రభువును వారు ఆహ్వానించారో, షూనేము గనురాలు ఇంటిలో ఉన్నా కూడా సమస్య తీరిపోయింది. ఏంది షూనేము గనురాలు ఇంట్లో ఉన్న సమస్య చెప్పండి? ఆమెకు కూడా ఎవరు లేరు. ఆమె ఇంటి కుమారుడు పుట్టాడు, చనిపోయాడు కూడా కదా, చనిపోయాడు కూడా. ఆ ఇంటిలో ఉన్న సమస్య కూడా తీరిపోయింది. చనిపోయిన బిడ్డ బతికాడండి. ఆ ఇంటిలో ఉన్న సమస్య కూడా తీరిపోయింది. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఇంటిలోకి ప్రభు రాగా రోగము నయమైంది. అబ్రహాం ఇంటిలోనికి ప్రభు రాగా సంతానం కలిగింది. షూనేము గనురాలు ఇంటిలోకి ప్రభు రాగా అక్కడ కూడా సమస్య తీరిపోయింది. తర్వాత 2వ రాజుల గ్రంథంలో కూడా 4వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ కూడా ఒక సారేపత్ విధవరాలు, ఒక విధవరాలు ఉంది కదా, ఏలియాను ఆహ్వానించింది. లేదా ఏలియా అక్కడికి వెళ్ళాడు, అమ్మా మొదటి అప్పము నాకు తీసుకొని రా, మొదట చేసిన దాన్ని మొదటి అప్పము నాకు తీసుకొని రమ్మని చెప్పగా ఆమె మొదటి అప్పము ఏలియాకి ఇచ్చింది. ఏలియాను తన ఇంటిలోనికి ఆహ్వానించింది దేవుడు చెప్పగా. ఎప్పుడైతే ఏలియా ఇంట్లోకి వెళ్ళాడు, ఏలియా అటువంటి ప్రభు వెళ్ళటమే ప్రియులారా, వీళ్ళంతా దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆమె ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించి, లేదా ఏలియాను ఆహ్వానించి మొదటి అప్పం ఇచ్చిందో, సారేపతి విధవరాలు ఇంటిలో ఉన్న సమస్య కూడా తీరిపోయింది. ఏంది ఆమె సమస్య చెప్పండి? సారేపతి విధవరాలు ఇంట్లో ఉన్న సమస్య చెప్పండి? కరువులో ఉన్నారు కదా వాళ్ళు. చివరిసారిగా చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నారు. అది ఆ అప్పడం చేసుకొని, ఆ రొట్టె చేసుకొని తిని చనిపోవాలని ఆ నిర్ణయంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆమె ఆహ్వానించిందో, ఎప్పుడైతే మొదటి అప్పం ఇచ్చిందో, ఆ కరువు తీరిపోయింది. కరువు ఉన్నంతకాలం వారింట్లో భోజనం ఉంది. కరువు ఉన్నంతకాలం వారింటిలో వారు ఆహారం తిన్నారు. బేతనీ గ్రామంలో మరియా మార్తల ఇంటిలో ప్రభు వచ్చాడు. ఆ ఇంటికి రాగా ప్రభు ఆ ఇంటిలో ఉన్న సమస్య ఏంది చెప్పండి? మరియా మార్త ఇంటిలో వాళ్ళ సోదరుడు లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. సోదరుడు లాజరు చనిపోయాడు. ప్రభు రాగా అతడు సజీవుడై లేచాడు, బ్రతికాడు. అక్కడున్న సమస్య తీరిపోయింది. ప్రియులారా, మన ఇంట్లోకి ప్రభువుని ఆహ్వానిస్తున్నాం మనం. ఆహ్వానించండి. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, అన్నా మీరు రండి మా ఇంట్లో వచ్చి కూడికి పెట్టండి అన్నాడు. అయ్యా నేను ఎందుకయ్యా బెంగళూరు నుంచి రావటం, అక్కడ మన సహోదరులు ఉన్నారు కదా వాళ్ళు పిలుచుకొని కూడికి పెట్టుకోండి. బెంగళూరు నుంచి నేను ఎందుకు రావటం, నాకు 2000 రూపాయలు ఛార్జీలు కావాలంటే, లేదన్నా మీరు రాండి అన్న, మా ఇంట్లో కూడికి పెట్టండి అన్న. ఏంది మీ ఇంట్లో సమస్య అంటే, మా ఇంట్లో నెమ్మది కరువు అయిందన్న, మా ఇంట్లో సమాధానం లేదన్నా, మా ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఏదో నిరుత్సాహం ఉన్నదన్నా, మీరు రాండి కూడికి పెట్టండి అన్న, వచ్చి కూడికి పెట్టుకోండి అన్న. మేము వెళ్ళాం.
మా తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళారు. ఆ తర్వాత మరి కొంతమంది వెళ్ళి వారింట్లో కూడిక పెట్టారు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అన్న ఇప్పుడు మాకు చాలా నెమ్మదిగా ఉందన్న, మేము చాలా సంతోషంగా ఉన్నామని అంటున్నారు ఆ కుటుంబం. ప్రియులారా, కుటుంబాలలో సహోదరులు కలుసుకునేది తక్కువైపోతుంది, సేవకులు పిలుచుకునేది తక్కువైపోతుంది. ప్రియులారా, ఆదిత్య త్యాగం చేయలేకపోతున్నారు. ఈ కుటుంబంలో ఉన్న మొదటి త్యాగం ఏంది? ఆదిత్య త్యాగం. రెండో త్యాగం చెప్తాను చూడండి. మార్కు సువార్త 2:2 ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటినైన వారికి స్థలం లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుతుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. 4వ చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఇంటి పైకి ఇంటి కప్పు, ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి. ఇందులో మనకు ఈ కుటుంబ యజమానుడు చేసినటువంటి సెకండ్ సాక్రిఫైస్ ఉంది, రెండవ త్యాగం ఉంది. మొదటి త్యాగం ఆదిత్య త్యాగం అయితే, రెండవ త్యాగం దీన్ని ఏమంటారంటే సౌకర్యాల త్యాగము అంటారు. సౌకర్య త్యాగము అని అంటారు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో ఒక కూడిక జరుగుతూ ఉంది, మీ ఇంట్లో ఒక కూడిక జరుగుతుంది, లేదా మా ఇంట్లోనే ఒక కూడిక జరుగుతుంది, ఎక్కువగా జనాలు వచ్చారు, ఇంట్లోనికి రావడానికి కూడా సందు లేదు, స్థలము లేదు. ఆ ఇంట్లో ఎవరో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వాక్యం చెబుతున్నాడు, ఎవరో ఒకరిని తీసుకొని వచ్చారు వ్యాధితో ఉన్నవారిని, ఆయన చేత ఏదో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారు, లోపలికి రావడానికి వీలు పట్టడం లేదు. మీది ఒకవేళ రేకులిల్లు అనుకో, లేదా మీ ఇల్లు ఒకవేళ పెంకిలిల్లు అనుకోండి, లేదా మీ ఇల్లు ఒకవేళ గుడిసె అనుకోండి తాటాకులతోనో, లేదా ఇంకా ఏదో దాంతో తయారు చేసిన ఇల్లు అనుకోండి, లోపలికి రాక ఆ వచ్చిన వారు మీ ఇంటి పైనెక్కి ఆ పెంకులన్నీ తీసేశారనుకోండి, లేదా తాటాకంతా తీసేశారనుకోండి, లేదా ఆ రేకులు తీసి తొలగించేసి అక్కడి నుంచి ఆయన దింపితే మీరు ఏమంటారు చెప్పండి? ఏమయ్యా నీకు బుద్ధి లేదా? బుద్ధి ఉందా లేదా నీకు? మేము శుభ్రంగా ఇల్లు కట్టుకుంటే పెంకులన్నీ తీసేస్తావా? రేకులని తీసేస్తావా? తాటాకులని తీసేస్తావా? ఇప్పుడు వర్షం పడితే తడిసిపోము మేము, ఎండొస్తే మేము ఎండకు మాడిపోము, లేదా కాకులు వస్తాయి, లేదా పిచ్చుకలు వస్తాయి ఇంట్లోకి. అంటే ఆ ఇంటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఆ వచ్చిన వారు ఆ ఇంటిని అసౌకర్యానికి గురి చేస్తున్నారు. సందు చేసేసారు. ఏమన్నా పగలు కొట్టారేమో మనకు తెలీదు, ఆ కప్పును పగలు కొట్టారేమో, రేకులను తీసేశారేమో, లేదా కొయ్యితో చేస్తే కొయ్యి లాగి పారేశారేమో. ఇంటి యజమానుడు చూస్తున్నాడు అదంతా. చూడకుండా ఉంటాడా? అక్కడే ఉన్నాడుగా. ఆయన భార్య చూస్తుంది అదంతా, పిల్లలుంటే ఆయన పిల్లలు చూస్తున్నారు అదంతా. వాళ్ళు అనుకున్నారు నో ప్రాబ్లం, వాళ్ళు సందు చేసినా నో ప్రాబ్లం, వాళ్ళు మొత్తం ఊడబెరికినా నో ప్రాబ్లం, వర్షం పడి మేము తడిసిపోయినా నో ప్రాబ్లం, ఎండ వచ్చి మేము ఎండినా నో ప్రాబ్లం, మాకు అసౌకర్యం కలిగిన నో ప్రాబ్లం, దీనివలన మాకు డిస్టర్బెన్స్ ఏర్పడిన నో ప్రాబ్లం. వాళ్ళు అసౌకర్యానికి తీర్మానించుకున్నారు. అంటే సౌకర్య త్యాగం చేస్తున్నారు. సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు ఉంటే వాళ్ళ సౌకర్యాలు చూసుకోవటం లేదు, వాళ్ళ సౌకర్యాలు చూసుకోవటం లేదు. ఈ కుటుంబం ఎలాంటిదంటే సౌకర్యాలనే త్యాగం చేసే కుటుంబం. కారణం వాళ్ళ ఇంట్లో ప్రభు ఉన్నాడు, అది చాలు. ప్రభు ఉన్నాడు మా ఇంట్లో, మాకు అది చాలు. చాలా కుటుంబాలు నిజంగా ఎంత త్యాగం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో తెలుసా? మేము సేవకి వెళ్తూ ఉంటాం, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. మేము నిన్న శుక్రవారం నేను ఆంధ్రాలోనే ఉన్నాను. శుక్రవారం ఒక కుటుంబంలో మేము ఒక సంఘంలో కూడిక పెట్టాం. ఆయన మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఏసీ రూమ్ ఉంది, ఏసీ గది. మాకు ఏసీ గది ఇచ్చి వాళ్ళందరూ పక్క రూమ్లోకి వెళ్ళిపోయారు. భార్య, భర్త, కుమారుడు
ఇంకొక విషయం తెలుసా, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కూడా ఉన్నారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కూడా అదే ఇంట్లో ఉన్నారు. మా ముగ్గురికి ఏసీ రూమ్ ఇచ్చారు. భార్యాభర్తలు, వాళ్ళ భార్యాభర్తలు 5 మంది ఒక చిన్న గదిలోకి వెళ్ళి పనుకున్నారండి. కొన్ని కుటుంబాలు సేవకుల కొరకు త్యాగం చేస్తున్నారు వారి సౌకర్యాలను. గుంతకల్లో ఒక సంఘం ఉంది, జరిగిన సంగతి చెప్తున్నా. గుంతకల్లో అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఒక సేవకుని ఆహ్వానించారు వాళ్ళ ఇంటికే. వాళ్ళు ఆహ్వానించి, మంచి ఎండాకాలం అది, ఆహ్వానించి ఆ సేవకుడికి ఒక గది ఇచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏసీ రూమ్లో పనుకున్నారంట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏసీ రూమ్లో పనుకొని ఆ సేవకుడికి ఆ గది ఇచ్చి, చిన్న గది, ఆడ పనుకోమని చెప్పాడు. కరెంటు లేదు, పవర్ అయిపోయింది. చెమటకు తట్టుకోలేక మరి చెమట పట్టి ఉండలేక ఇంకొక సహోదరుడికి ఫోన్ చేసి, అయ్యా నేను ఉండలేకపోతున్నాను, నాకు ఏదైనా రూమ్ బుక్ చేయను, ఆయన బయట వస్తారంటే ఆయన రూమ్ బుక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. కొన్ని కుటుంబాలు త్యాగాలు చేస్తాయి, సౌకర్యాలను కూడా త్యాగాలు చేస్తాయి. వాళ్ళ సౌకర్యాన్ని చూసుకోరు వాళ్ళు, వాళ్ళ అవసరాలు చూసుకోరు వాళ్ళు, వారి యొక్క క్షేమం చూసుకోరు. ప్రియులారా, దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు కొన్ని కుటుంబాలు వారి సౌకర్యాలను కూడా త్యాగం చేసే కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. మరి మన కుటుంబాలు ఎలాగున్నాయి? ప్రభు కొరకు మనం ఏమైనా సౌకర్యాలను త్యాగం చేస్తున్నామా? మన సౌకర్యాలను త్యాగం చేస్తున్నామా? ప్రభు పిల్లల కొరకు మన సౌకర్యాలను మనం త్యాగం చేస్తున్నామా? ప్రియులారా, ఎలాగున్నాయి మన కుటుంబాలు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 3వ త్యాగం చెప్తాను చూడండి. 3వ త్యాగం 2వ వచనములో, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చును గనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయిను. ఆయన వారికి, చదవండి అది, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఇందులో ఒక 3వ త్యాగం కనపడుతూ ఉంది నాకు. ఏ త్యాగం అంటే అది వ్యర్థమైన వాటి విషయమైన త్యాగం. వ్యర్థమైన వాటి విషయమైన త్యాగం. అర్థమైందా ఈ మాట మీకు? వ్యర్థమైన వాటి విషయమైన త్యాగం కనపడుతుంది ఈ కుటుంబంలో, ఈ గృహంలో. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇల్లే ఉందనుకో, మా ఆవిడ ఉంది, మా ఇంటికి మా ఆవిడ ఉంది, మా ఇంటికి ఇంకొక సహోదరు ఎవరైనా వచ్చిందనుకో, సపోజ్ దీపా సిస్టర్ మా ఇంటికి వచ్చిందనుకోండి, నేను కూడా లేను, ఎక్కడ బయట క్యాంప్కి వెళ్ళాను లేదా సేవకి వెళ్ళాను, వాళ్ళిద్దరే ఉన్నారు ఇంట్లో. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు? అక్క రేపు ఆదివారం ఏం చేద్దాం, రేపు ఆదివారం టిఫిన్ ఏం చేద్దాం, తర్వాత నీ బర్త్డే ఎప్పుడక్క, నా బర్త్డే ఈరోజు, మీ ఇంట్లో టీవీ ఉందా, సీరియల్ ఎప్పుడు వస్తుందక్క, ఆ సీరియల్ ఎన్ని గంటలకు, ఈ సీరియల్ ఎన్ని గంటలకు, ఫలాని సహోదరు తెలుసా నీకు, ఆమె మొన్న ఇట్లా మాట్లాడింది తెలుసా? ఎవరో ఒక ఆయన అన్నాడు, మీరేం బాధపడబాకండి, 2 కొప్పులు కలిస్తేనంట, 2 కొప్పులు కలిస్తే వారి మధ్యకి ఎవరు వస్తారో చెప్పండి? ఎవరు వస్తారు? 3వ కొప్పు వస్తుందంట. 2 కొప్పులు కలిస్తే వారి మధ్యకి 3వ కొప్పు. 2 ఆడవాళ్ళు చేరితే 3 ఆడ మనిషి గురించి మాట్లాడతారు. ఈ ఇద్దరు 3 ఆడ మనిషి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే వ్యర్థమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏం కూర, ఏం పచ్చడి, ఏం వంట, ఇవే వ్యర్థమైన వాటి గురించి మాట్లాడతారు. కానీ ఈ ఇంటిలో అలాగా లేదు, అలాంటి వ్యర్థమైనవి లేవు. ఇంట్లో వాక్యము బోధించబడుతుంది. ఈ ఇంటిలో వాక్యం ఉంది, ఇంటిలో ప్రభువు ఉన్నాడు, ఇంటిలో వాక్యాన్ని వింటున్నారు. ఈ ఇంటిలో ముసలమ్మ ముచ్చట్లు లేవు, ఈ ఇంటిలో కబుర్లు లేవు, ఈ ఇంటిలో సీరియల్స్ లేవు, ఈ ఇంటిలో టీవీలు లేవు, ఈ ఇంటిలో మీటింగులు లేవు, ఈ ఇంటిలో వాక్యం ఉంది. వ్యర్థమైనవి లేవు, ముసలమ్మ ముచ్చట్లు, కబుర్లు ఇవి లేవు ఈ ఇంట్లో. అవన్నీ వ్యర్థం, వాటిని త్యాగం చేసేసారు.
వాక్యం వినబడుతుంది ఆ ఇంట్లో, వాక్యం వినబడుతుంది ఆ ఇంట్లో. వ్యర్థమైన వాటిని త్యాగం చేస్తున్నాడు. మన ఇంట్లో ఏం వినపడుతుంది? మన గృహాల్లో ఏమున్నాయి? మన గృహాలలో ఇలాంటి వ్యర్థమైన వాటిని త్యాగం చేస్తున్నామా? మనం ఇలాంటి వ్యర్థమైన వాటిని త్యాగం చేస్తున్నామా? భార్య ఒకటే ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో, టీవీ పెట్టుకొని సీరియల్ చూడకూడదు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, వాక్యం చదువుకో. మన భూపెంజరు తెలుసు కదా మీకు, ఎక్కడ భూపెంజరు? రేపేరేట పొద్దునకు పోతున్నాడు కదా ఆయన క్యాంపుకి వెళ్తుంటాడు, ఆయన సేవకి వెళ్తా. ఆయన చెప్పిన మాట మాకు ఒకసారి, ఆయన సేవకి వెళ్తూ ఉంటాడు. సేవకి వెళ్ళి ఇంటికి వస్తాడంట. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భార్య ఇంట్లో ఉంటుంది. చూస్తాడంటే ఎక్కడుంది భార్య అని, కనపడదు. ఎక్కడ ఉందనే ఎతుకుతూ ఉంటాడంట ఇంట్లో. అటు పోతాడంటే ఇట్లా పోతాడంటే ఎక్కడ పోయినా కనపడదంట. ఎక్కడో ఒక చోట ఇంట్లో ఒక మూల చేరి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటుందంట. మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తూ ఉంటుందంట, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఊరికినే మంచం మీద కూర్చోవడం చూడలేదంట ఆయన. ఆమె ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం చూడలేదంట ఆయన. లేదా ఒక టీవీని చూస్తూ ఉండటం ఆయన చూడలేదంట ఎప్పుడు. అసలు వాళ్ళ ఇళ్ళలో టీవీలు ఉండవులే. జర్మనీ దేశంలో చాలామంది ఇళ్ళల్లో టీవీలు ఉండవు. మనకున్నట్టుగా ప్రతి ఇంట్లో మనకు టీవీ ఉంటుంది, వాళ్ళ ఇళ్ళలో టీవీలు ఉండవంట. ఒకసారి బొక్కాడ గురగాడ అన్నాడు ఆ మాట. బొక్కాడ కానీ మేము కొన్ని ఇళ్ళకి తీసుకెళ్ళాం, హౌస్ విజిటింగ్ చేయించాం. ఇక్కడ కాదు, ఆంధ్రాలో ఒక ఏరియాలో హౌస్ విజిటింగ్ చేయించాం. ఆయన బాగా గమనించాడు. ఏం గమనించాడో తెలుసు ఆయన? ఏ ఇంటికి పోయినా టీవీ ఉంది, ఏ ఇంటికి పోయినా టీవీ ఉంది. అంత అయిపోయిన తర్వాత వచ్చి, బ్రదర్ ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ఏం చూస్తారు బ్రదర్ టీవీలో? ఇలా అన్నాడంట. వీళ్ళు టీవీల్లో ఉన్నారు, టీవీలు ఉన్నాయి ప్రతి ఇంట్లో, ఏమి చూస్తారు? జాన్లీ గారు, బ్రదర్ మీ ఇంట్లో టీవీ లేదంట, ప్లీజ్ కమ్ అండ్ సీ అన్నాడంట. మా ఇంట్లో టీవీ ఉంది, ఏమో చూద్దాం. టీవీ లేదంట వాళ్ళ ఇంట్లో. జర్మనీలో మన సహోదరులలో చాలామంది ఇంట్లో టీవీ ఉండదంట. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి ఇంట్లో టీవీ ఉంది. ఏం చూస్తారు బ్రదర్ ఈ టీవీలలో ఇల్లు? ఇంకా ఆయన సినిమాలు చూస్తారని చెప్పలేక ఏవో బ్రదర్ కొన్ని ఉంటాయి కదా వార్తలు అవి ఏదో చూస్తారని మొత్తం మీద మేనేజ్ చేశాడు జాన్లీ గారు. ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు. వ్యర్థమైన వాటిని సహోదరులు ఇళ్లలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. లేదా నీ తోటి సహోదరులను పిలుచుకొని ప్రభువుని గురించి మాట్లాడుకోండి, వాక్యాన్ని గురించి మాట్లాడుకోండి, దైవ సంబంధమైన విషయాలు మాట్లాడండి ప్రియులారా. వ్యర్థమైన వాటి విషయమైన త్యాగం చేస్తుంది ఈ కుటుంబం. 4వ చెప్పి నేను ముగిస్తాను. 4వది, వాళ్ళందరూ వచ్చారు ఆ కుటుంబంలోనికి. ప్రభు వచ్చారు, మరి కొంతమంది వచ్చారు, చాలామంది అక్కడ ఉన్నారు ఆ ఇంటిలో. ఆ రోజున వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేసి ఉండాలి? వాళ్ళ సమయాన్ని కూడా ఏం చేశారు? వాళ్ళు త్యాగం చేశారు. అంటే సమయ త్యాగం. ఒక రోజంతా వదిలేశారు వాళ్ళు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నెన్నో అవసరాలు, బయటికి వెళ్ళే పనులు ఎన్నో ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఆ రోజు ప్రభువుని పిలిచారు వాళ్ళ ఇంట్లోకి. ఆ రోజు కొంతమంది సహోదరులను పిలిచారు వాళ్ళ ఇంట్లోకి. రావలసిన వారు కొంతమంది వచ్చాడు. ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చాడంటే ఆ రోజు సమయాన్నంతా త్యాగం చేశారు వాళ్ళు. ఆ రోజు సమయాన్నంతా త్యాగం చేసి ప్రభువుకి అప్పగించారండి. ప్రభువుకి అప్పగించారు. సమయాన్ని త్యాగం చేసే కుటుంబం. ఎవరి కొరకు? ప్రభు కొరకు సమయాన్ని త్యాగం చేసే కుటుంబం. మరి మనం ఏమైనా చేస్తున్నాం త్యాగం ప్రభు కొరకు? మన సమయాన్ని ప్రభు కొరకు ఏమైనా మనం త్యాగం చేస్తున్నామా? చేయాలి ప్రియులారా. రేపు శనివారం అందరూ త్యాగం చేయాలి ప్రభు కోసం. ఉద్యోగాలు డ్యూటీలో ఉన్న వారందరూ ప్రభు కోసం త్యాగం చేయాలి. ఇలాంటి త్యాగాలు ఈ కుటుంబంలో ఉండటం వలన ఆ ఇంట్లో స్వస్థత జరిగింది. స్వస్థత ద్వారము తెరవబడింది ఆ ఇంట్లో ప్రభు ఉండగా, లేదా ఆ ఇంట్లో అన్ని త్యాగాలు చేయగా ఆ ఇంట్లో విశ్వాస ద్వారము తెరవబడింది. అక్కడ ఉంది కదా, యేసు వారి విశ్వాసము చూసని. కాబట్టి అన్ని త్యాగాలు చేయగా విశ్వాస ద్వారము తెరవబడింది, స్వస్థతా ద్వారం తెరవబడింది. మాత్రమే కాదు, రక్షణ ద్వారము కూడా తెరవబడింది. ఆ పక్షవాయువుతో బాధపడుతున్నవాడు రక్షణ పొందాడు. ఏ త్యాగాలు చేయకుండా
మన పిల్లలు ఎలాగ విశ్వాసంలోకి వస్తారు? ఏ త్యాగాలు చేయకుండా ఎలాగ మనకు రోగాలు నయమవుతాయి? ఏ త్యాగాలు చేయకుండా ఎలాగ మన పిల్లలు రక్షణ పొందుతారు? మన కుటుంబ సభ్యులు రక్షణ ఎలా పొందుతారు? ఏ త్యాగం చేయకుండా త్యాగం 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 త్యాగాలు చేసే కుటుంబాలు. చెప్పండి, ఎన్ని త్యాగాలు చూసాం మనం? మొదటి త్యాగం ఏంది? ఆదిత్య త్యాగం. రెండోది సౌకర్యాల త్యాగం. మూడోది వ్యర్థమైన వాటి విషయమైన త్యాగం. నాలుగోది సమయ త్యాగం ఈ కుటుంబం చేసింది. ఇలాంటి త్యాగాలు ప్రభు కొరకు మనం కూడా చేయాలి ప్రియులారా. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించండి.